RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 21, 2026న మున్సిపల్ కమిషనర్ టిటి రత్నకుమార్, పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ అధికారి ఎల్ బాలకృష్ణ ఆధ్వర్యంలో సాలూరు పట్టణ పరిధిలో ఉన్న భాష్యం పాఠశాల విద్యార్థులకు వ్యర్థాల నుండి వనరుల సృష్టి, తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర వ్యర్థాలను ఎలా వేరు చేయాలో వివరించడం జరిగింది. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని స్వర్ణాంధ్ర 2047 దార్శనికతలో భాగంగా పారిశుద్ధ్యం మరియు అభివృద్ధిపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. తయారు చేస్తామని ప్రతి ఒక్కరూ మా పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని స్వచ్ఛ సాలూరుని సాధిస్తామని ఇందు మూలంగా ప్రతి ఒక్కరూ ప్రమాణం చేస్తున్నాము. జై స్వచ్ఛ సాలూరు, జై స్వచ్ఛ సాలూరు, జై సాలూరు భాష. పిల్లలకి రిమైండ్ చేస్తాము. 3 కలర్ పెన్స్ లో మనకి గ్రీన్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్. ఎందుకు 3 కలర్ పెన్స్ ఉంటాయంటే మనకు వచ్చేటువంటి డైలీ మనం యూజ్ చేస్తున్నటువంటి ఆహార పదార్థాలు కానీ లేదంటే కనుక ఆహారం కాని పదార్థాలు కూడా మనం యూజ్ చేస్తున్నాం. అంటే డైరెక్ట్గా తినేవి, ఇండైరెక్ట్గా తినడానికి వాడేవి. ఇలా మనం చూసేటప్పుడు మనకి చెత్త అనేది 3 రకాలుగా జనరేట్ అవుతుంది. అందులో గ్రీన్ కలర్ బిన్, అది ఏ కలర్ చెప్పాం? విచ్ కలర్? గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ బిన్, గ్రీన్ అంటే మనకి ఇక్కడ దేని సింబల్ గ్రీన్ అనేది? ఫార్మింగ్, ఎందుకమ్మా? ఫార్మింగ్, పచ్చదనానికి అక్కడ లేదా వ్యవసాయానికి గుర్తు కలర్. అయితే ఇక్కడ ఏంటంటే రైతు పండించే పంట. ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం రోజులు జరుపుకుంటాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వహించారు. అయితే ఈ నెల 3వ శనివారం రోజున ఏంటి కాన్సెప్ట్ అంటే జీరో లెటరింగ్. అంటే మన పరిసర ప్రాంతాల్లో ఎటువంటి లెటర్ మీన్స్ అంటే చెత్తలు ఎక్కడ కూడా ఎటువంటి చెత్తలు అనేది ఉండకూడదు. అసలు చెత్తలు అంటే ఏంటి? ముందుగా మనం మాట్లాడుకుంటే మన యొక్క స్కూల్ ఎన్విరాన్మెంట్లోని చూసుకుంటే మన స్కూల్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా వేస్టేజ్ పేపర్స్ని ఎక్కువ చించుతూ ఉంటారు. ఆ పేపర్స్ అనేది మన క్లాస్ రూమ్లో వేసేయడం, ప్లే గ్రౌండ్లో వేయడం, ఇవన్నీ చేస్తుంటారు. అలా మన పరిసర ప్రాంతాల్లో ఈ పేపర్ వేస్టింగ్ అయినా, అలాగే మీరు టికెట్ వేస్ట్, లంచ్ వేస్ట్, ఇవన్నీ కూడా మన పరిసర ప్రాంతాల్లో ఎక్కువ విద్యార్థుల స్నాక్స్ వేస్ట్, కుర్కుర్లని, లేస్ ప్యాకెట్స్ అని ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు. వీటిని మనం తీసివేయాలి. ఎవరు పిల్లలు ఎవరి క్లాస్ వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా నా బాధ్యతగా తీసుకుంటూ ఈ ఓపెన్ లెటరింగ్ అనేది లేకుండా చేసుకోవాలి. మన పరిసర ప్రాంతాన్ని నీట్గా ఉంచుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు ఈ కుర్కుర్ ప్యాకెట్